అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దళిత బంధు అనే స్కీమ్ నుంచి మన కేసీఆర్ గారు దళిత కుటుంబాలు చాలా నిరుపేదగా ఉన్నాయి, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడని ఒక స్కీము, మంచి ఉద్దేశపూర్వకంగా పెట్టిన స్కీమ్లో మన ముత్తిరెడ్డి గారు, అప్పుడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ స్కీమును వాస్తవానికి పాపం వాళ్ళు వస్తాయి అని అంటే మనిషికి ₹1,00,000 లెక్క 62 మంది దగ్గర మా 2 మండలాల నుంచి తీసుకున్నాడు. మేము అయినా ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పోయింది కదా సార్, డబ్బులు కావాలని నెల నుంచి మా దళితులందరూ మేము అందరం కలిసి తిరుగుతున్నాం. పెద్ద మనుషులను కూడా మధ్యలో పెట్టినాం, పార్టీ పెద్దలను కూడా పెట్టినాం. ఎవరు కూడా చెప్పకుండా ముఖం సాటేసుకుంటూ దొరకకుంటూ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కూడా ఇంట్లో ఉండి కూడా లేడనిపించుకుంటాడు. మళ్ళీ పోతే ఫోన్లు చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం జరగడం లేదు. వాళ్ళ బామ్మార్ది గారు కూడా సంపత్ రెడ్డి గారు, గుజ్జా సంపత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అని చెప్పుకుంటూ ఆయన కూడా వాస్తవానికి కూడా ఎన్నోసార్లు అడిగితే మాట్లాడుతా ఒడగొడతా పాపం వాళ్ళ గరీబుల పైసలు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కృష్ణ అని చెప్పిండు. తీసుకొని కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి అది లేదు. దాటేసి ఏమనంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయా, మీ దగ్గర మీరు ఇచ్చిరనే గ్యారెంటీ ఏంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. దీనికి రసీద్ తప్పితే మసీదు. ఎవరైనా మన వెనక నుంచి సామెతలు ఉన్నాయి, దీనికి ఎలాంటి కాగితాలు ఉండయి. ఒక ఫైరో చేసుకున్నప్పుడు ఒక వ్యవహారంలో దాని కాగితాలు అనేది ఉండయి. ఆ కాగితాలు రాసుకోరు, దానికి కాగితం ఉండదు. దాన్ని ఏదో లీగల్ కానీ మాట్లాడుకుంటూ ఇంతమంది దళితులను ఇబ్బంది పెడుతుండు. కాన్స్టిట్యున్సీ మొత్తంలో దాదాపు 1000 మంది దగ్గర వసూలు చేసిండు ముత్తిరెడ్డి గారు, మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీలో. నేను మిగతా మండలాల గురించి మాట్లాడతలేను, వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తుండో వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో తెలియదు. కానీ నేను పార్టీ పెద్దలు చెప్పినప్పుడు అప్పుడు మా జిల్లా మంత్రి హరీష్ రావు గారు చెప్పిన దాని మించి ఒక మనకు ఇక్కడ అన్న మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ క్యాండిడేట్ చాలామంది దగ్గర అన్ని రంగాలలో ఒక రంగం కాదు ప్రతి రంగంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, ఒక కౌన్సిలర్ కావాలన్నా, ఒక మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, ఒక టీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఎంపీటీసీకి జెడ్పీటీసీకి బీఫామ్ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా ఆయన ఖచ్చితంగా ఆయనకు మూల్యం చెల్లించాల్సిందే. నేను అదే కొమరవెల్లి గుడికి కూడా నన్ను చైర్మన్ చేసిండు. అన్న అక్కడికైనా వచ్చి ఒకవేళ నీకు ఇచ్చేది లేదంటున్నావు కదా రసీదు తప్పితే మసీదు, అక్కడికి వచ్చి ప్రమాణం చేయన్నా అని చెప్పిన. మధ్య పెద్ద వరుసలతో చెప్పించిన, నేను కూడా చెప్పిన. ఇది అదే అని దాటేసుకుంటా ఏం చేస్తారో చేసుకోర్రి, మీ ఇష్టమున్న పని చేసుకోర్రి, నా దగ్గర పైసలు ఎట్లా చేసుకుంటూ వసూలు చేసుకుంటూ చేసుకోరు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడి జరిగింది. పెద్ద మనుషులను కూడా మధ్యలో పెడితే వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. 13 ఏళ్ల నుంచి నేను 2009 నుంచి పార్టీకి క్రియాశీలకంగా కాన్స్టిట్యున్సీలో నేను పనిచేస్తున్నా. నన్నే ఇంత ఇబ్బంది పెడతాడు. ఇంకా నేను ఇంతవరకు కూడా ఎవరు కూడా ధైర్యంతో, ఇంకా లీడర్లు కూడా ఎవరు బయటికి రాలే. అందరూ కూడా ఇప్పుడు దీంతో అందరూ కూడా బయటకు వస్తారని నేను అనుకుంటున్నా. అన్ని మండలాల నుంచి జనగామ మున్సిపల్ చైర్మన్కు పోకల జమున గారి దగ్గర కూడా పోస్ట్ ఇచ్చేందుకు నువ్వు ₹2 కోట్ల తీసుకున్నావు. నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. ఇవాళ అదే పోకల జమునతో కూడా నీకు అనిపిస్తా. చేర్యాల చైర్మన్, చేర్యాల మున్సిపల్ చైర్మన్ ఆయన శ్రీధర్ రెడ్డి ఉద్యమకారుడు, 2001 నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర వహించి పనిచేస్తుండు. అతని దగ్గర కూడా నువ్వు 40 లక్షలు తీసుకొని నేనే మధ్యలో ఉన్నా, నేనున్నా, ఇంకా 4 లీడర్లు ఉన్నాం. ₹1 కోటి అడిగితే బతలాడి కాళ్ళు మొక్కిని అందరం బతలాడి ఆయనకి ఇవ్వాలన్నా అని చెప్తే హరీష్ అన్న కూడా ఆయన ఖచ్చితంగా ఇవ్వాలి, డబ్బులు తీసుకోకండి అని చెప్పిండు హరీష్ అన్న. చెప్పినా కానీ వినకుండా పెడచోను పెట్టి ₹40 లక్షలు తీసుకున్నావు. నువ్వు ఆ చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర అందరి దగ్గర నువ్వు పైసలు వసూలు చేసిన చరిత్ర నాకు అన్నిరికే. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే ప్రతి వ్యవహారం నాకు తెలుసునిది. నేను మొత్తం బయట పెడితే నీ ఇంచుమించు ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు వసూలు చేసిన డబ్బులు, రకరకాల విషయాలలో వసూలు చేసిన పైసలు 100 కోట్ల పైనే ఉంటాయి. అందరినీ ఇబ్బంది పెట్టినావు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఒక చేర్యాల ఎంపీపీ కరుణాకర్ పాపం వాళ్ళ చెల్లె పెళ్లికి డబ్బులు దాచిపెట్టుకొని నేను రేపు మా చెల్లె పెళ్లి చేయాలని 3 ఎకరాల భూమి అమ్మేజ్ చేస్తే వాళ్ళ దగ్గర పైసలు ఆయన దగ్గర ఆ ఎంపీపీ గారి దగ్గర పైసలు ఉన్నాయని ఆలోచన చేసి నువ్వు ఆయన దగ్గర కూడా ₹18 లక్షల ఉర్రంగా వసూలు చేసినావు. నువ్వు కొమరవెల్లి ఎంపీపీ దగ్గర వసూలు చేసినావు. ఇదే నర్మేట ఎంపీపీ దగ్గర కూడా నువ్వు ₹5 లక్షల తీసుకున్నావు. నాకు తెలియదా నీ భాగవతం? ప్రతి ఒక్కరి దగ్గర జనగామ వైస్ చైర్మన్ దగ్గర కూడా ₹40 లక్షల తీసుకుని నువ్వు మన వైస్ చైర్మన్ ఇచ్చినావు. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ల దగ్గర డబ్బులు తీసుకున్నావు. కొమరవెల్లి ట్రస్ట్ బోర్డు నంబర్స్ దగ్గర అందరి దగ్గర ట్రస్ట్ ఎవరైనా చైర్మన్ ఉంటే కూడా ఆ చైర్మన్ దగ్గర కూడా 50 నుంచి 60 లక్షల తీసుకున్నావు. ఇది జగమెరిగిన సత్యం. అదే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి నేను ఎవరి దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయి. నేనన్నా చేస్తా నువ్వు తీసుకున్నట్టుగా. ఈ దళితులు తీసుకున్నట్టుగా
నేను ఒకటే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్నను నువ్వు నాకు మొన్న ఒక పెద్ద మనిషి కూడా చెప్పిండు, నువ్వు ఆ ప్రమాణ విమానం అంటే గుళ్ళె లింగాన్ని కూడా విక్కొత్తాడని చెప్పిండు. కావచ్చు నీ క్యారెక్టర్ అది కావచ్చు. ఇదే జనగామ చౌరస్తాలో అంబేద్కర్ ఉంటాడు. దళితులు వాళ్ళ అంబేద్కర్ పాదాల దగ్గరకు వచ్చి ఆడ నిలబడి నేను వీళ్ళ డబ్బులు తీసుకోలేదని అక్కడికి వచ్చి ప్రమాణం చేయి, నేను అప్పో సప్పో చేసి నేను ఇస్తా, నేను మధ్యలో ఉన్నందుకు, మీ అందరి మధ్యలో ఉన్నందుకు నేను బాగా చెప్తా, మా దళితులను కాపాడుకుంటా. రేపు కూడా నేను ఈ ప్రాంతపోని కాబట్టి నాకు ఇక్కడ ఫ్యూచర్ ఉన్నది, నేను అందరినీ కాపాడుకుంటా. ఒక దినం వెనుక ముందని టైం పెట్టుకొని ఇచ్చుకుంటా. నువ్వు ఇల్లు కూడా నీది నాకు అంతరికే. ఇది మొత్తం ఈ ల్యాండ్ హిస్టరీ కూడా నాకు మొత్తం ఎరికే. 25 ఎకరాల భూమి అసైన్డ్ భూమి ఉంటుంది ఇలా లంబడోళ్ళది మొత్తం నాకు తెలుసు. అవన్నీ కూడా ఎరికే. ఈ భూమిని కూడా వాళ్ళని ఎన్ని రకాలుగా ప్రభావాలకు గురి చేసి 3 లక్షలకు 2 లక్షలకు ఎకరం తీసుకున్నావు నువ్వు. ఎందుకంటే వాళ్ళకి తాకులాటలు పెట్టించి నాకు తెలుసు. ప్రతి దరికే నీది, నీ ప్రతి పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ నాకు అన్నిరికే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.